ఎస్, మన ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో విమాన ప్రమాదానికి సంబంధించి పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేస్తోంది. ఇక్కడ ఆ ప్రమాదానికి సంబంధించి 3 మరణించారు, మిగిలినంతా కూడా ట్రాన్సిట్ మొత్తం కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి గూడ్స్ మొత్తం కూడా తీవ్రంగా ఆ మంటల్లో కాలిపోయాయి, బూడిదైపోయాయి కావచ్చు. కానీ షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతుంది అమెరికాలో. కొన్ని రోజులుగా ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతూ అనేక ప్రమాదాల కారణమవుతోంది. సో ఇన్ని జరుగుతున్నా అక్కడి అధ్యక్షుడు ట్రంప్ కానివ్వండి, అక్కడి విమానయాన అధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి ఘటన పైన? రైట్ మనోజ్, వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని అయితే కుదిపేస్తా ఉన్నాయి. తాజాగా అమెరికాలోని వెంకటే రాష్ట్రంలోని లూయిస్ విల్లీ మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్కడి కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం అంటే నిన్న సాయంత్రం బయలుదేరిన యూపీఎస్ ఫ్లైట్ 2976 మెక్డొనాల్డ్ డగ్లస్ MD-11F కార్గో విమానం టేకాఫ్ లోనే కుప్పకూలిపోయి భారీ పేలుడుకు గురైంది. హవాయి రాష్ట్రంలోని హోనోలులు డేనియల్ కే ఇనోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ ఫ్లైట్ లో మొత్తం 3 సిబ్బంది ఉన్నారు. అందులో దాదాపు 2,80,000 పౌండ్లు అంటే సుమారుగా 42,000 గ్యాలన్ల జెట్ ఇంధనం ఉండడంతో పేలుడు తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 3 మరణించగా అంటే ఉన్న పలంగా వారు సజీవ దహనం అయిపోవడం జరిగింది 3. సో ఎగ్జాక్ట్లీ పవన్, ఇప్పుడు ఈ విమానంలో మీరు చెప్తున్నట్టుగా లూయిస్ వెరీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హవాయి రాష్ట్రం వైపుకు వెళ్తున్నటువంటి ఈ విమానంలో MD-11 అనేటువంటి ఈ విమానంలో సుమారుగా 38,000 పౌండ్ల చాలా ఫ్లేమబుల్ అంటే అది అగ్నికి ఇట్టే అంటుకొని పెద్ద ఎత్తున మంటలెగిసిపడి బాంబులాగా బ్లాస్ట్ అయ్యేటువంటి ఒక పవర్ఫుల్ ఫ్యూయల్ క్యారీ చేస్తుందట. సో 38,000 గ్యాలన్స్ సంబంధించినటువంటి ఫ్యూయల్ని క్యారీ చేస్తోంది. ఈ ప్రమాదానికి ఇది కూడా కారణమై ఉంటుంది. ఈ ప్రమాదం ఇంతటి స్థాయి జరగడానికి ఇంతటి స్థాయిలో సుమారు కొన్ని కిలోమీటర్ల మేర ఈ అగ్ని కిలలు ఎగిసిపడడానికి, ఆ తర్వాత దట్టమైన పొగలు కమ్ముకోవడానికి ఇది కూడా కారణమై ఉంటుంది. అయితే షట్ డౌన్ సిచ్యువేషన్ని ఎప్పుడు రివైవ్ చేయవచ్చు? ఇటువంటి ప్రమాదాలను అరికట్టాలంటే షట్ డౌన్ సిచ్యువేషన్ని రివైవ్ చేయాలి. దాని దిశగా అమెరికా ప్రభుత్వం ఎటువంటి సన్నాహాలు చేస్తోంది? ఏదైతే ఇప్పటి వరకు అయితే జరిగిన ప్రమాదంలో ఇప్పటికీ 11 మంది తీవ్ర గాయాలయ్యారు. ఈ మేరకు రెస్క్యూ టీం ఈ ఘటనా స్థలానికి చేరుకొని విమాన శకలాలను అయితే తొలగిస్తా ఉన్నారు. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెటంకీ గవర్నర్ అండీ బేషర్ అయితే తెలపడం జరిగింది. సో ఈ యుద్ధ వాతావరణం ఒక పక్క అమెరికా ప్రతిసారి చూసుకున్న ట్రంప్ ఏది చూసుకుంటే ప్రతిసారి యుద్ధం నేనే ఆపానంటాడు, లేకపోతే యుద్ధం మొదలు పెడతా ఉంటాడు, యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రతిసారి నిధులన్నీ కూడా ఆ యుద్ధం వైపు వేరే దేశాల వైపు మళ్లించడం, లేకుంటే తన సొంత పనులకు వాడడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ట్రంప్ ఇంత భారీ దుర్ఘటన జరిగినా కూడా ఇంకా రెస్పాండ్ కాకుండా ఇదే చర్యలుగా చూస్తా ఉన్నాడు. సో ఇలాంటి భారీ పేడు సిబ్బంది కొరత కావచ్చు, అదే విధంగా లాస్ట్ టైం చూసుకున్నప్పుడు యుద్ధంలోంచి సైనికులు వెనక్కి రమ్మని, లేదు మనకు అవసరం లేదంటూ కూడా వారందరినీ పిలుస్తా ఉన్నాడు. సో ట్రంప్ చేసే చర్యలకు ఇలాంటి ఘటనలు మరి ఇంకొన్ని పేలుడు జరిగే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే అతను చేసే చర్యల వల్ల ఎమర్జెన్సీ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు మనోజ్. ఎందుకంటే ప్రతిసారి కూడా యుద్ధాన్ని ఆపుతా ఉంటాడు, లేకపోతే అది ఆపుతున్నాడా, లేకపోతే యుద్ధాన్ని పెంచుతున్నాడా, లేకపోతే యుద్ధానికి గల కారణం ఆయనేనా, లేకపోతే ఇలాంటి ఫ్లైట్ నిజంగానే కూలిపోయిందా సాంకేతిక లోపంతో, దీని వెనకాల ఏమైనా కుట్ర జరిగిందనే దానిపై కూడా చర్య అయితే చేపడతారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ కొనసాగుతోంది. సో షట్ డౌన్ అంటే అర్థం ఏంటంటే యుఎస్ కాంగ్రెస్ అండ్ ప్రెసిడెంట్ ఫెయిల్ టు పాస్ లెజిస్లేషన్ దట్ ఫండ్స్ ద ఫెడరల్ గవర్నమెంట్స్ ఆపరేషన్. సో ఒక ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం నడవడానికి కావాల్సినటువంటి ఆ ఫండ్స్ని యుఎస్ కాంగ్రెస్ అంటే ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. బడ్జెట్, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, ఒక బడ్జెట్ ప్రభుత్వం నడవాలంటే కావాల్సిన బడ్జెట్ గురించి. సో ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన విషయంలో యుఎస్ ప్రెసిడెంట్ దానిపై ఆమోదముద్ర వేయడానికి ఫెయిల్ అయ్యాడట. దిస్ ఈస్ పొలిటికల్ అండ్ ఫినాన్షియల్ ఈవెంట్ దట్ అకర్స్ వెన్ యుఎస్ కాంగ్రెస్ అండ్ ప్రెసిడెంట్ ఫెయిల్ టు పాస్ లెజిస్లేషన్ దట్ ఫండ్స్ ద ఫెడరల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ ఫర్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్. సో బడ్జెట్ అలొకేషన్కి సంబంధించిన విషయంలో దాన్ని అప్రోప్రియేట్గా పాస్ చేయించడంలో అటు ప్రెసిడెంట్ అండ్ ఇటువైపు యుఎస్ కాంగ్రెస్ ఇది సెప్టెంబర్ కల్లా పాస్ అయిపోవాలి. సెప్టెంబర్ 31 నుంచి పాస్ అయిపోవాలి. ఈ రోజుతో 5 రోజులు కావస్తోంది. షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఉద్యోగస్తులను తొలగించేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టాఫ్ లేరు, ప్రభుత్వ ఉద్యోగులు లేరు, ప్రభుత్వ అధికారులు లేరు. మొత్తం ఎక్కడెక్కడ కుంటుబడిపోయింది ప్రభుత్వం అంతా కూడా. సో ఆ సిచ్యువేషన్ ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత దాని సాంకేతిక సమస్య ఉందనంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి
అనుమతి వస్తే మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయ్యేది, లేకుంటే వెళ్ళే సమయానికే కొంత సూచనలు సలహాలు పాటిస్తూ ఉండేవారు, సవ్యంగా జరిగి ఉండేది. సో మొన్న కూడా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి కారణం కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించిన స్టాఫ్ లేకపోవడమే. షట్ డౌన్ సిచ్యువేషనే అమెరికాలో ఇటువంటి వరుస విమాన ప్రమాదాలకు కారణమవుతోంది. సో ప్రజెంట్ ఈ ఘటన కూడా ఏదైతే లూయిస్ వెల్లీ కెంటకీ సంబంధించినటువంటి ప్రాంతంలో లూయిస్ వెల్లీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హవాయి రాష్ట్రం వైపుకి వెళ్తున్నటువంటి ఈ విమానంలో 38,000 గ్యాలన్స్ ఫ్యూయల్ ఉంది. ఆ ఫ్యూయల్ మొత్తం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. అక్కడ పడగానే ఎంతటి స్థాయిలో భారీగా మంటలు ఎగిసిపడడం, దట్టమైన పొగలు కమ్ముకోవడానికి కారణం ఆ ఫ్యూయలే. సో ఈ ప్రమాదంలో 3 మరణించారు, 11 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగితే ప్రభుత్వం మొత్తం కూడా అతలాకుతలమై ప్రజలే తిరుగుబాటు చేసి ట్రంప్ని కొంత ఇబ్బందులు గురిచేసి ట్రంప్పై వ్యతిరేకత కనబరిచి ట్రంప్ని పరిగెత్తించే పరిస్థితి కూడా రాబోతుందనేది అటు అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీస్ చెప్తున్నాయి. సో ఏదేమైనా ప్రస్తుతానికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో కనిపిస్తోంది. సో సిచ్యువేషన్ అక్కడ కంప్లీట్ చేతులు దాటిపోయినని చెప్పాలి. షట్ డౌన్ సిచ్యువేషన్ కంప్లీట్గా అమెరికా ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయడంతో పాటు అమెరికా ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. మరి సిచ్యువేషన్ ఎన్ని రోజుల వరకు ఇంకా కొనసాగుతోంది, సిచ్యువేషన్ కారణంగా ఇంకా ఎన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో తలుచుకుంటేనే కొంత ఆవేదనగా, కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సో దేశ విదేశాల్లో యుద్ధాలని ఆపింది నేనే, దేశ విదేశాల్లో యుద్ధాన్ని ఆపుతోంది నేనే, దేశ విదేశాల్లో యుద్ధాలు నేను లేకపోతే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేవి, అవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు కలగజేస్తూ ఉండేవి, ప్రపంచ అశాంతి కనిపించేదని చెప్పే ట్రంప్ ఆయన దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపలేకపోతున్నాడు. ఆయన దేశంలో కనీసం బడ్జెట్ని ప్రవేశపెట్టి దాన్ని మంచిగా ముందుకు తీసుకువెళ్ళి అక్కడ దేశ ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నాడు. కానీ ప్రపంచ దేశాల గురించి ఆలోచిస్తున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Corre para atrás, papi, viste, te lo estoy diciendo, Dios mío. Ay, pinga. Ay, Dios mío. Pero qué pinga es. Vamos a ver. Papi, cuidado. Espérate. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.